నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత తొలగింపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 2+2గా ఉన్న ఆయన భద్రతా సిబ్బంది 2 రోజుల నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాము వెళ్లిపోతున్నామని వారు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ పోలీసులపై రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వద్ద పని చేయలేమని 4గురిలో 3 భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పారని, వారి స్థానంలో వేరే వారిని పంపించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తోంది. ఈ మేరకు 2 రోజులుగా ఒక్క గన్మెన్ మాత్రమే రేవంత్ భద్రతకు హాజరవుతుంటే నువ్వు మాత్రం ఎందుకు వెళ్లిపో అని రేవంత్ అనడంతో ఆయన కూడా మానేసినట్లు సమాచారం. ఇక మరో వాదన ప్రకారం రేవంత్ కు భద్రతను ఉపసంహరించుకోవడానికి సర్కార్ పెద్దల స్థాయిలోనే నిర్ణయం జరిగిందని సమాచారం. దీన్ని మహబూబ్ నగర్ ఘటనతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో తాము కలత చెందామని, అందుకే ఆయన వద్ద విధులు నిర్వహించవద్దని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు రేవంత్ భద్రతా సిబ్బంది చేత ఉన్నతాధికారులు ఓ లేఖ రాయించే ప్రయత్నాలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అటువంటి లేఖ రాసేందుకు సదరు భద్రతా సిబ్బంది ఒప్పుకోకపోవడంతో వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు వినికిడి. మరోవైపు రేవంత్ భద్రతను 2+2 నుంచి 1+1కు కుదించారని మరో వాదన వినిపిస్తోంది. ఈ విధంగా ఈ అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం వ్యవహరించిన తీరు కూడా ఎవరో చెబితే చేసినట్లుగా ఉందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. అనూహ్యంగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోలీసు అధికారుల సంఘం నాయకులు స్పందించడం, మహబూబ్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో రేవంత్ పై కేసులు నమోదు చేయడం అందుకు బలం చేకూరుస్తుంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే చర్చ జరుగుతోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.